अच्छा दाल के సహకారంతో ముక్కుల పోటీ రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కామెంట్ చేస్తుంటే బాగుంటుంది. అందరూ మహిళా మండలందరూ వారు నెంబర్ చెప్పుకుంటూ పోవాలి మీరు. కూడా అయిపోయి లైట్ మీద తీసుకోవటం లైవ్ అని చెప్తున్నా, యూట్యూబ్ లైవ్. మాది కావాలంటే దానికి కూడా ఉంది. అదైతే చెప్పా బాగుంటుంది. యూట్యూబ్ లో బాగుంది. 44,000 మంది ఉన్నారు. ఫేస్బుక్ లో ఉంటుంది. మూదులో 1,60,000. సోషల్ మీడియాలో బాగానే ఉన్నావు అయితే. సోషల్ మీడియా చక్కగా పిల్లలు తీసుకెళ్ళమ్మా. ఎంతో ఏకాగ్రతతో చేస్తున్నారు ముగ్గులు. చిన్నపిల్లలు పక్క వెళ్ళాలమ్మా, పక్క వెళ్ళండి, వాళ్ళకి డిస్టర్బ్ అవుద్ది. డైరెక్ట్ చేయొచ్చు, తప్పులు పోతుంటే సరి చేసుకుంటారు. కానీ మనకు కూడా లుకింగ్ బాగుండేటట్టు సలహాలు ఇస్తే. గోపాల్ రెడ్డి గారు రండి సార్, రెడ్డి గారు రండి. అందరూ సనారి మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి కోసం ఒక పాట పాడుతున్నాం. పాట పాడతా అన్నారు, పాడండి, బాగుంటుంది, రికార్డ్ అవుతుంది. రాజరావు గారు వీళ్ళందరూ పడతారు.
అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం చిన్న పాట పాడుతున్నాను. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం, పడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటకరంగం, జీవితమే ఒక నాటకరంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శివయ్య గారు మీ అందరిని ఆనందింపజేయడానికి కోసం ఒక పాట పాడతారు. భలే మంచి రోజు, ప్రసన్నమైన రోజు, వసంతాలు పోతే నేటి రోజు, వసంతాలు పోతే నేటి రోజు, గుండెలోన కోరికలన్నీ గోవలగా ఎగిరిన రోజు, ఆ గోవలైన కోరికలే కోటిలోన చేరిన రోజు, గుండెలోన కోరికలన్నీ గోవలగా ఎగిరిన రోజు, ఆ గోవలైన కోరికలే కోటిలోన చేరిన రోజు, నింగిలోన అందాలన్నీ ముంగిటగా నిలిచిన రోజు, భలే మంచి రోజు, ప్రసన్నమైన రోజు, వసంతాలు పోతే నేటి రోజు, వసంతాలు పోతే నేటి రోజు, సంగమామందిన రోజు, బృందావన నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, సంగమామందిన రోజు, బృందావన నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆచలని సన్నజాజులై విరిచిన రోజు, భలే మంచి రోజు, ప్రసన్నమైన రోజు, వసంతాలు పోతే నేటి రోజు, కడగట్టకొచ్చింది కళింగ పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గొల్ల, కడబెట్టుకొచ్చింది కన్న పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గొల్ల, కాడెత్తుకొచ్చాడు గడుచు పిల్లడు, వాడు కనపడితే చాలు నా ఒళ్ళు తెలవదు,
కాడెత్తుకొచ్చాడు గడుచు పిల్లడు వాడు కనపడితే చాలునా ఒళ్ళు చదవదు పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి పిక్కల పైదాకా చుక్కల చీరగట్టి పిడికినంత నడుము చుట్టూ పైట కొంగు బెగదొట్టి వెళుతుంటే చూడాలి వెళుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎల్లెత్తి పోవాలి దాని అనక కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అది కనపడితే చాలునా గుండెగొల్ల చొరకత్తి మీసాలు దుట్టంతా ఉంగరాళ్ళు చొరకత్తి మీసాలు దుట్టంతా ఉంగరాళ్ళు బిరుసైన కండరాళ్ళు బిరుసైన కండరాళ్ళు మెరిచేటి కండడాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి చోకు వాడు వద్దన్నా ఎందుకి వాడు బ్రతుకు కాడెత్తుకొచ్చాడు గడుచు పిల్లడు వాడు కనపడితే చాలునో ఒళ్ళు తెలవదు తలపాగా బాగా చొట్టి ముడుకోలా చేతబట్టి అరకాలు పట్టుకొని నరక చేనులో వాడు తలపాగా బాగా చొట్టి ముడుకోలా చేతబట్టి అరకాలు పట్టుకొని నరక చేనులో వాడు తున్నుతుంటే చూడాలి తున్నుతుంటే చూడాలి ఓడి జోడుంటే తీరదు వయసు పోరు కాడెత్తుకొచ్చాడు గడుచు పిల్లడు వాడు కనపడితే చాలుగా ఒళ్ళు తెలవదు నీలాటి రేపులో నీల కడవ ముంచుతూ వంగినది చిన్నది వంపున్నది నీలాటి రేపులో నీల కడవ ముంచుతూ వంగినది చిన్నది కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అది కనపడితే చాలుగా గుండెగల్ల కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనపడితే చాలుగా ఒళ్ళు తెలవదు ఈ ముగ్గుల పోటీలలో మీలో చైతన్యం నింపడానికి ఆనందాన్ని ఉత్తేజాన్ని నింపడం కోసం చేశారు వారు మనందరి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే ఒక పాట గోపాలరావు గారు రండి సార్. तीन कलर आज बनेंगे नन्ही हर क्या कलर वाला को तीन सारी एक एक से सभी एक साथ होता है అందరి కోసం ఇంకొక పాట శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ప్రాణమునివని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణమునివని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను
నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగరీంద్ర సిత స్కందర నీలకందర శుద్రులెరుగ నీ రుద్రవీణ నిద్రగానమిది అవతరింతరా వితరింతర శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూగలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూగలు కాబోలు పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగా నా గానల హరిణు మృగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా 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 థ్యాంక్ యూ. జూమ్ రాదు కండి ఇదేంటో దాంట్లో పన్నెండు బాగైందండి. అరగంట అయిపోయింది, ఇంకా అరగంట మాత్రమే, 30 నిమిషాలు మాత్రమే ఉంది. కొంచెం స్పీడ్ పెంచండి. టైం చెప్పాలి, టైం చెప్తేనే టెన్షన్ పెరిగిద్ది. టెన్షన్ పెరిగితేనే స్పీడ్ చేస్తారు. వెనక చెప్పమంటున్నారా? మనం చేసే పని కాదు అది. అరగంట ఉందంటే వేయాల్సింది. రెండో నంబర్ ముగ్గురు పేరు, వాళ్ళ పేరేందండి? అయిపోయి పక్కన కూర్చున్నారు ఇద్దరు. అయిపోయిందండి, అయిపోయిందా? ఇద్దరు ఫ్రెండ్స్. రెండో నెంబర్ ముగ్గు వేసింది నాగూర్ బి. వారు ఆల్రెడీ వేసి కూర్చున్నారు రిజల్ట్ కోసం. రమ్మా నాగూర్కి ఒకసారి ఇట్లా ఫోటో తీస్తారు. నిలబడండి. రెండో నంబర్ పెట్టెలో బుక్ వేసినటువంటి అభ్యర్థి నాగూర్ బి. నెక్స్ట్ మూడో పెట్టెలో వేసినటువంటి వారు సంధ్యా గారు. మేడం గారు ఒక్కసారి
4వ నెంబర్ చెట్టులాంటి ముగ్గేసినటువంటి అభ్యర్థి మేడం గారు ఒక్క నిమిషం ఒక్కసారి తిరుపతమ్మ గారు ఫస్ట్ ప్రైజ్ కావాలని ఖచ్చితంగా కోరుకుంటుంది. చూద్దాం ఏం జరిగిద్దో. 5వ నెంబర్ పెట్టెలు వేసినటువంటి ముగ్గు వేసినటువంటి మహిళా మండలాలు శ్రావణి గారు ఒక్కసారి వారు. నెక్స్ట్ 6వ నెంబర్ పెట్టెలు వేసినటువంటి స్త్రీ రూపాంజలి గారు. 7వ నెంబర్ పెట్టెలు వేసినటువంటి ముగ్గు వేసినటువంటి స్త్రీ పూజిత గారు. 8వ నెంబర్ పెట్టెలు వేసినటువంటి ముగ్గు వేసినటువంటి మా స్టూడెంట్ తేజస్విని. అక్కడే చెప్పండి, మేము తీసుకుంటుంటాం. 9వ నెంబర్ పెట్టెలో ముగ్గు వేసినటువంటి అమ్మాయి అంజలి. ఒక్కసారి నిలబడితే 10వ నెంబర్ పెట్టెలో ముగ్గు వేసినటువంటి అమ్మాయి నందిని. 11వ నెంబర్ పెట్టెలో ముగ్గు వేసినటువంటి అమ్మాయి సాయి పండారు. ఒకసారి నుంచమ్మ. ఓకే. నెక్స్ట్ 33వ పెట్టెలో ముగ్గు వేసినటువంటి టీచర్ గారు సుజాత టీచర్ గారు. మేడం గారికి ఈ సల్లు కూడా చెమటలు పడుతున్నాయి. గోపాల్ రెడ్డి గారు అన్ని పరీక్షిస్తున్నారు. గోపాల్ రెడ్డి గారు మా భార్య లీలా టీచర్ గారు. శ్రీమతి గారు మా భార్యామణి, మా హోమ్ మినిస్టర్. నెక్స్ట్ అటు నుంచి ఒకసారి ఏమండో శ్రీమతి గారు. 40వ పెట్టెలో ముక్కు వేసినటువంటి 40వ పెట్టెలో ముక్కు వేసినటువంటి మహిళ అపరాజిత గారు. సారీ, మీరు కొంచెం నిలబడండి. సార్ కూడా నిలబడితే ఎంకరేజ్మెంట్ అండి. ఓకే, అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక భోగి పండుగ శుభాకాంక్షలు. మీరెంతో కష్టపడి ఈ ముగ్గు వేస్తున్నారు. సమయం అనౌన్స్మెంట్ చేయండి అండి. సమయం 12:20 అయిందండి. ఇంకా 25 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 25 minutes ఓన్లీ. పాటిస్తాం. వాళ్ళు ఇంకా టైం చాలా ఉందని ఇంకా వాళ్ళు అయిపోలేదని వాళ్ళు అనుకుంటుంటే మీరే. ప్రతి ఒక్కరు కూడా ముక్కు బ్రహ్మాండంగా వేస్తున్నారు. ఎలా సెలెక్ట్ చేయాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అందరికి గోపాల్ రెడ్డి గారి పైన చేస్తున్నారు పరీక్ష.
అయిపోయింది నేను చెప్పింది సంధ్య. ఆ చివర గోపాలరెడ్డి గారు సీసీ కెమెరాలో బంధిస్తున్నారు ఏ ముగ్గు బాగుందనేది. ఫోటోలు మాకు దీంట్లో పెట్టి కట్టి అప్లోడ్ చేస్తామంటారుగా చూస్తాం మేము. చెల్లా తీసుకొని పోతారట. ఆ ముగ్గు అయిపోయిన తర్వాత ఆ ముగ్గు దగ్గర మీ పేరు రాయండి. ప్రతి ముగ్గు వీడియో తీసి యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీ పేరు రాయండి ముగ్గు అయిపోయిన తర్వాత. ఆశ్రా గారు ప్రతి ముగ్గుని వీడియో తీయండి, రేపు యూట్యూబ్ లో పెట్టండి. నా పేరు రాసి సనారి మీడియా యూట్యూబ్ లో సనారి మీడియా అని పట్టుకుని వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారు. మొత్తం 13 మంది మహిళలు పాల్గొన్నారండి పోటీలో. యాడా ఇటు లేదు ఆడికి అమ్మా బిడ్డ వచ్చిందమ్మా ముగ్గు దక్కేను చూడమ్మా. ఎందుకు ఈ ముగ్గా సుబ్బి మీద లాస్ట్ ముగ్గు అందరు ముగ్గులు పోటా పోటీగా ఉన్నాయి కదా. చాలా కష్టం చెప్పడం. నన్ను కొట్టినట్టుంది కానీ మాట్లాడట్లేదు. ఆ చిన్న అక్షరాల్లో పేరెంట్ రాయండి. ఎవరు ఎవరి ముగ్గు ఎదురుగా వాళ్ళు. దాని మీద
హ్యాపీ పొంగల్ అండి శుభాకాంక్షలు. పేరు నీ పేరు చివరి పేరు రాయాలి. ఇల్లు అంటాను ఏది నింపుకోగలరు. అయిందండి ఇంకా ఓన్లీ 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. నింపిందే బాగుంటుంది. 15 హాఫ్ గంట మాత్రమే టైం ఉంది అంతే. పావు గంటలో ఫస్ట్ సెకండ్ ఒక పాట. నా పాట నీ నోట పలకాల చిలక నీ బొగ్గలో సిగ్గుల కాల చిలక పాటను పాడాల పడవనే నడపాల పాటను పాడాల పడవనే నడపాల నీటిలో నీడనే నీడనే చూడాల నా నీడనువతో చికిలకిలా నవ్వాల నా పాట నీ నోట పలకాల చిలక నీ బుగ్గలో సిగ్గుల కాల చిలక నిలవల్లు నురుగుళ్ళు గోదారి ఒరకాల వెన్నెలు కాయాల కన్నులు కలవాల వెన్నెలకు మనమంతే కన్ను పుట్టాల నీ పైక నా పడవ చెరచాప కావాలా నీ చూపే సత్తానిగా దారి చూపాల నా పాట నీ నోట పలకాల చిలక నీ బొగ్గలో సిగ్గుల కాల చిలక మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు మనసు కలిసిన నాడే మనకు తిరణాల సూర్య చంద్రులతోటి చుక్కలతోటి సూర్య చంద్రులతోటి చుక్కలతోటి ఆటాడుకుందామా ఆడనే ఉందామా నా పాట నీ నోట పలకాల చిలక నీ బొగ్గలో సిగ్గుల కాల చిలక నీ బొగ్గలో సిగ్గుల కాల చిలక ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారే పేరైనా నీ సుఖమేనే కోరుతున్నా నిన్ను వేడినందుకే వెళుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని నీ సుఖమేనే కోరుతున్నా పసి పాపవలే వడి చేసినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వుండలేని వెళ్ళావు ఈ సుఖమేనే కోరుతున్నా పలుకుతున్నా మనసునకు మరచుట మాత్రమో తెలియనిదేమి మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా ఈ సుఖమేనే కోరుతున్నా నీ కలలే కమ్మక పండని
నా తలపే నిలవాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని దీవిస్తున్నా నా దేవిని ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారే వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా నిన్ను వేరే నన్నుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నా వలదమ్మావో తల్లే వలదమ్మా నా తల్లే వలదో వలదో దుఃఖమో ఓ కౌన తల్లే వలదో వలదో దుఃఖమో ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి చాపితామమ్మా ఇన్నాళ్ళు ఉన్నాడో మన తాత నీకేలా కింది జన్మలో నిన్ను నేను అసలు ఎరగను కన్న తల్లి కన్న కొడుకని భ్రమలు పడకో వలదమ్మావో తల్లి వలదో వలదో దుఃఖమో ఓ కన్న తల్లి వలదో వలదో దుఃఖమో తరుణి సద్గురుని పూజ విడవంగా తలా చేతి వినవమ్మో తల్లి వలదమ్మ నా తల్లి ఆది మేరల కోతి గంటలు కొప్పరించను వేణుడమ్మ వలదమ్మో తల్లి వలదమ్మ నా తల్లి వలదో వలదో దుఃఖమో ఓ కన్న తల్లి వలదో వలదో దుఃఖమో నాయన కుమారా వినరా కుమారా ఈ తల్లి బాధ కనరాని కన్నీటిగారా నోయరాని నోములని నోచినాను నీ కొరకు మొక్కరాని మొక్కులన్నీ మొక్కినాను నీ కొరకు. లాస్ట్ 5 minutes అయిపోతుందండి. చివరి 5 నిమిషాలు మాత్రమే. ముక్క అయిపోగానే మీ పేరు రాయండి. ఎవరి పేరు వాళ్ళు రాసుకోండి. అయిపోయిందండి. లాస్ట్ 5 minutes 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మీ పేరు రాయండి అక్కడ. అండి. చివరి 5 నిమిషాలు మాత్రమే. ముగ్గు ఇటు అయిపోతే పేరు రాయండి. యూట్యూబ్
సంజయ్ గారు బాగా రాశారు. గోపాలరావు గారు, బండారు గారు, వాళ్ళందరూ బయటకు వచ్చినాక అన్ని నా ఇస్తా మీకే ఇస్తా. శివయ్య గారు మీరు రెడీగా ఉండండి. ఇదిగోండి తీసుకోండి. రావు గారి సారథ్యంలో మీ అందరి సహాయంతో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. భోగి పండుగ సందర్భంగా ఈ రోజు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు కమిటీ వారు. మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన మహిళా అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 13 మంది ఈ పోటీలో పాల్గొన్నారండి. వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా ముగ్గురు నిర్ణయించడానికి మరి మా వాళ్ళు ఒక ముగ్గురిని జడ్జెస్ గా ఏర్పాటు చేశారు. రాజేశ్వరరావు గారు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని గౌరవించి మాకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించేందుకు మరోమారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆధార్ ఇద్దరికి వెరిఫై చేసి మరి ఎవరైతే బాగుంటుందనేది మరి ముగ్గురు చర్చించి మరి ప్రైజ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సరిపాలి. దయచేసి మీరందరూ ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు నిలబడితే మరి ఫోటో తీస్తారట. చూడండి అందరూ ఒకసారి ఏందండి మరీ వాల్చినప్పుడు కాదు, ఇది లాక్ పెట్టుకో, ఇది లాక్ ఇక్కడ నాగూర్బి గారు, సంధ్య గారు, రండి. తిరుపతమ్మ గారు, ఎవరు ముగ్గుసారి వాళ్ళు సెంటర్లో నిలబడండి, పక్కన అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఇద్దరు నిలబడితే ఎవరైనా తెలియదు. ఓకే, రెండు కూడా తిరుపతమ్మ, 3 సంధ్య, 4 సంధ్య, 4 సంధ్య, 4 మూడేగా, ఒకటి లేదంటే సీరియల్ నెంబర్ 3 తిరుపతమ్మ గారు, 4 సంధ్య గారు, 5 శ్రావణి గారు. కొంచెం సెంటర్లో కదా, 5 శ్రావణి గారు, 6 రూపాంజలి గారు, 7 పూజిత గారు, సెంటర్లో ఉంటున్నాం. తేజస్విని గారు, 9 అంజలి గారు,
అక్కడే ఉండండి మీరు, అందట్లా అది గన్ను అందట్లా. అది నందిని గారు. పేరు ఎక్కడ రాసమ్మా? ఎక్కడ ఇదా? నందిని పేరు అసలు కనపట్లేదు కమ్మా. నందిని గారు. మాస్టర్ పేరు ఏమైనా చేయండి. 10 నందిని గారు. 11 సాయి బండారు గారు. సాయి బండారు గారు. గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారా? 33 సుజాత గారు. ముప్పై 38 లీలా గారు. నలభై అపరాజిత గారు. అదే ఇది ఒక్కటే ఎదురు వచ్చింది. 40 అపరాజిత గారు. నా పని పేరే కావాలి. ఓకే, మీరందరూ ఒకసారి పక్కకి వెళ్తే మీ సామాను అన్ని మొత్తం తీసేసుకోండి. మీరు పక్కకి వెళ్ళండి. ఈ రోడ్డు అంతా ఖాళీ చేయాలి. పక్క వెళ్తే సెలక్షన్ వారు సెలెక్ట్ చేస్తారు. అందరూ పక్కకి వెళ్ళాలి ప్లీజ్. మేడం గారు అందరూ పక్కకి వెళ్ళండి ప్లీజ్. అందరూ పక్కకి వెళ్ళాలి. సెలక్షన్ చేసే వాళ్ళు మాత్రమే ఉండాలి. పైకి పడిపోయినట్టుందా? సెలక్షన్ వారు మాత్రమే ఉండాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్.
ఫస్ట్ దానికి కేటాయించాం. మనసులో ఆ రేటు తగ్గింది. అమ్మాయి బాగుంది. కెమెరా కావాలి ఫోటో ఈ పేర్లు అదే అదే కూర్చోవాలి ఇల్లు ఆడ అవసరం లేదు. రైతు కోసం చేయకూడదు ఏ పని చేసినా. రియాలిటీ చేసిన వాళ్ళు ఇస్తున్నారా లేదా? తలో ఒకే ఆదిలో ఉండడం, మరి స్ట్రైట్ లైన్ గీసుకున్నప్పుడు చక్కగా బాగా నిలువుగా మన స్కేల్ పెట్టి గీసుకున్నటువంటి అంత అందాన్ని కలిగించేదిగా ఉండడం. మరి దీంట్లో రూల్ ఎందుకంటే పిచ్చి గీతల్లాగా అందరూ వేస్తూ ఉంటారు ఇంటి ముందర ముగ్గురు. అలా కాకుండా మరి ఈ పోటీ అంటే అందరూ కూడా కష్టపెట్టినట్టు మేము కష్టపడ్డట్టు మరి మంచిగా మరి ముగ్గు వేసిన వాళ్ళని మనం వెలికి తీసి మరి సమాజానికి పరిచయం చేయటం, వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచడం, మరిన్ని ప్రైజులు పాల్గొనడానికి వాళ్ళు మరిన్ని పోటీల్లో వాళ్ళు రాణించడానికి ఇది దోహదపడుతుందని కోరుకుంటూ ఉన్నాం. కొంతమంది మరి అందరి ఆ పాపను ఇంకొక వీళ్ళు మరి మాస్టర్ గారు ముగ్గు అయితే బ్రహ్మాండం చేశారు, కానీ కలర్ కాంబినేషన్ చూపిస్తా ఉంది. వరకు హలో గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ సెకండ్ చూడగానే అర్థమైంది. మూడు నాలుగు ఉన్నాయి. అనౌన్స్ చేద్దరు కానీ టెన్షన్ పెట్టండి. మూడు నాలుగు అంటే అంటే మనం యాడ్స్ ఇస్తాం. ఏం యాడ్స్ ఇస్తాం? మీరే యాడ్ చేయండి. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ క్లియర్ అయిపోయింది, కానీ థర్డ్ ప్రైజ్ మధ్యలో పడుతున్నారు. దగ్గరగా అందరి బాగానే ఉన్నాయి కాబట్టి కమిటీ వారు ఆలోచించుకుంటున్నారు. హడావుడి పడాల్సిన పని లేదు, ఎవరికి అన్యాయం జరగకూడదు. రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు Winning is not important, participation is important. సెలక్షన్ కమిటీ వారు కొంచెం స్పీడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అభ్యర్థుల్లో ఉత్కంఠ జరుగుతుంది, ఎవరా 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 అని. ఇంకా తత్వ భద్రపడతా లక్ష్మి గారు, గోపాలరావు గారు, గోపాల్ రెడ్డి గారు వన్ మ్యాన్ కమిటీ నిర్మిస్తా ఉంటారా? హైకమాండ్కి పంపిస్తావా? ఏముంది దేవరా ఎన్టీఆర్
ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అనౌన్స్ చేయబోతున్నాము. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేయడానికి గోపాల్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గోపాలరావు గారిని, శ్రీలక్ష్మి గారిని, ఎవరి దాని మీద వాడి పేరు చూడండి. గోపాల్ రెడ్డి గారు, గోపాలరావు గారు, లక్ష్మి గారు రండి. ఫస్ట్ ప్రైజ్ 40వ బాక్స్ వారు అపరాజిత గారు, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మీరందరూ కూడా తప్పట్లు పట్టిన అందరూ ఇక్కడ రండి, అందరు ఇక్కడ రండి. అపరాజిత గారు ఫస్ట్ ప్రైజ్ అపరాజిత గారు, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఫస్ట్ బహుమతి. ఇది ఫస్ట్ బహుమతి. ఫస్ట్ బహుమతి కొంచెం ఎందుకు ఇచ్చారో కూడా రీజన్ చెప్పండి. ఈ ఫస్ట్ బహుమతి వచ్చేటప్పటికి సంక్రాంతి పండుగ సంబంధించినటువంటి అన్ని కూడా ఈ ముక్కులో కనబడుతున్నాయి. దేవుడి యొక్క బొమ్మలు, చెరుకు గడలు, పాల మేగడలు, గొబ్బెమ్మలు, ధాన్యము, అన్ని పూలు మొత్తం కూడా ఈ ముక్కులో ఉండడం వల్ల కమిటీ వారు నిర్ణయించి వీరికి మొదటి బహుమతిగా నమోదు చేశారు. కమిటీ వారికి ఈ పక్షాన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లతో వారిని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం గారు, అపరాజిత గారు. ఓకే అండి, సెకండ్ పిల్లలు. ఓకే, సెకండ్ ప్రైజ్ 7వ బాక్స్ లో ముక్కు వేసినటువంటి పూజిత గారు. అక్కడే అండి, అక్కడే వెళ్ళండి. రెండవ బహుమతిని ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము. వారికి మా కమిటీ వారి తరఫున, అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రెండో బహుమతి ఎందుకు ఇచ్చారు కొంచెం చెప్పండి. రెండవ బహుమతి ఏ విధంగా ఇచ్చారంటే ముగ్గులో కలర్ కాంబినేషన్ బాగుంది. పొంగలకొండ పక్కన చెరుకుగళ్ళు, సూర్యుడు హైలైట్ అండి. ఇందులో కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది. ఇవన్నీ ఉంటాయి కానీ దాంట్లో కూడా ఆర్టిస్టిక్ ముక్కు కుదిరిక అంతా బాగుంది. వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంత చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ పూజిత గారు. ఓకే, పదండి. మూడో ప్రైజ్ నంబర్ బాక్స్ లో వేసినటువంటి లీలా గారు, వారిని ఆ ముక్కు దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అటే అక్కడ ఈ థర్డ్ ప్రైజ్ రావడానికి కారణం ఈ ముగ్గులో ఈ భోగి సంబంధించినటువంటి
అన్ని వస్తువులు ఇక్కడ పెట్టారు. ఆ ముగ్గులో చూపించారు. చెరుకళ్ళు, గాలిపటాలు, రంగవల్లులు, కొండ, గొబ్బెమ్మ అన్ని పెట్టారు. దీనివల్ల వీరికి కళ్ళు ప్రైజ్ కేటాయించబడింది. కమిటీ వారు తుది నిర్ణయం మేరకు వారికి అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికి వారి కరతాళ ధ్వనులతో వారిని ఎంకరేజ్ చేయవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ లీలా గారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అయిపోయిన తర్వాత ఎవరిని నిరుత్సాహపరచడం లేదండి. అందరికీ కన్సోలేషన్ ప్రైజ్ అందరికీ ఉంటాయి. అయిపోయిందా?